అంగన్వాడీ చిన్న ఓపిక పట్టాలి. చిన్న ప్లీజ్ తోసుకోబాకండి, కొంచెం పక్కరండి అయ్య గారు. వాలంటీర్స్ కొంచెం ఎన్నికరమ్మా. దేవాంశ్ పుట్టినప్పుడు బ్రహ్మణి చెప్పింది చాలా స్పష్టంగా, మొదటి 3-4 సంవత్సరాలు కీలకమైన సంవత్సరాలు. బాబుని జాగ్రత్తగా చూసుకుని వాళ్ళకి అవసరమైన టాయ్స్ అన్ని ఇచ్చి కొంచెం ఆలోచపరిచే విధంగా చేస్తే చాలా మార్పు వస్తుంది. మైండ్ డెవలప్మెంట్ అంతా కూడా ఆ ఏజ్ లోనే ఎక్కువ శాతం జరుగుతుందని చెప్పారు. సో అందుకే బాబు గారు మిమ్మల్ని గుర్తించి ఆనాడు జీతాలు కూడా పెంచడం జరిగింది. అప్పుడే పెరిగింది తప్ప మళ్ళీ దాని తర్వాత పెరగలేదు. ఆనాడు మీరు అడిగారు, పక్క రాష్ట్రాలకి ధీటుగా ఇవ్వండి అని మీరు కోరారు. బాబు గారు ఇష్టం జరిగింది. తర్వాత ఈ 4 సంవత్సరాలు 9 నెలలుగా ఎక్కడ జీతాలు పెరిగే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే, సమస్యలు ఉంటాయి, మనందరం మాట్లాడుకుంటాం, కానీ మనం పరిష్కరించుకోవాలి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, ఏకపక్షం కేసులు పెడతాం, తాళాలు పగలగొడతాం, మేమే నడిపిస్తామంటే భోజనం వడ్డిస్తామే కాదు అంగన్వాడీ టీచర్ల బాధ్యత. అది కేవలం ఏదో భోజనం వడ్డిస్తాం కాదు, మీరు సమాజంలో చాలా కీలకమైన పాత్ర వహిస్తారు. అది చాలా చాలా బాధేస్తుంది. ఈరోజు నేను మీ ధర్నాలో పాల్గొన్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను, న్యాయబద్ధంగానే డిమాండ్లు కొన్ని ఉన్నాయి, దానికి మీకు అండగా తెలుగుదేశం పార్టీ నిలబడుతుందని చాలా స్పష్టంగా చెప్పాను. పక్క రాష్ట్రాలకి ధీటుగా జీతాలు పెంచే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. మీకే తెలుసమ్మా, అప్పుడు అంగన్వాడీ భవనాలు కట్టిందంటే తెలుగుదేశం ప్రభుత్వమే. అటు పక్కన పట్టణాల్లో కానివ్వండి, గ్రామాల్లో కానివ్వండి పెద్ద ఎత్తున కట్టాం. కొంచెం టీచర్ ట్రైనింగ్ కూడా ఆనాడు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన కూడా చేశారు. ఒక పైలట్ గా చేసి తర్వాత మేము అందరం కూర్చొని మాట్లాడుకున్నాం ఎలా చేస్తే బాగుంటుందని. అప్పుడు మన సునీత గారి మంత్రిగా ఉన్నారు, పరిటాల సునీత గారు మంత్రిగా ఉన్నారు. కేబినెట్ మీటింగ్ లో బాగా గుర్తుంది, మేము లాస్ట్ లో కూర్చునే వాళ్ళం తల్లి. కేబినెట్ మీటింగ్ లో బాబు గారు దూరంగా కూర్చునే వాళ్ళం. మేమందరం ఆడుకుని ఇట్లా చేశారంట, పట్టణంలో గ్రామాలు ఇట్లా చేయాలి, టాయ్స్ ఇలా కొనాలి, ఇలా పుస్తకాలు అప్గ్రేడ్ చేద్దాం, కొంచెం ఇన్పుట్ ఇద్దామని అప్పుడు చాలా చర్చించాం, కొన్ని చేశాం. అనుకోకుండా ప్రభుత్వాలు మారినాయి. ఎన్నికల ముందర మీకు అనేక హామీలు ఇచ్చారు, ఇప్పుడు ఆ హామీలని గాలికి వదిలేశారు. మీరు శాంతియుతంగా గౌరవప్రదంగా ధర్నా చేస్తున్నారు, ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయకుండా చేస్తున్నారు. దానికి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. శాంతియుతంగా పోరాడాలి తల్లి, ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏదో మీరు అడిగేది కరెక్ట్ కాదని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, అది బాధేస్తుంది. మళ్ళీ ఎన్నికల ముందర ఎందుకు హామీ ఇచ్చారండి? ఊదరగొట్టాడు కదా హామీలు ఇచ్చి. 2014 బాబు గారు హామీ ఇవ్వలేదు జీతాలు పెంచుతారని, కానీ చేశారు. కారణం ఏంటంటే ధరలు పెరిగినాయి, మీరు కూడా ఇల్లు వదులుకుని బిడ్డలు వదులుకుని మీరు పనిచేస్తున్నారు, మిమ్మల్ని ఆదుకోవాలని ఆనాడు చేశారు. ఆనాడు పక్క రాష్ట్రాలకి ఈక్వల్ గా ఉండేది మన వేతనాలు, 2 సార్లు పెంచారు. ఇప్పుడు ఆ 2 సార్లు పెంచింది వీళ్ళేదో పెంచినట్టు చెప్పుకుంటున్నారు తల్లి. అవునా కదా, వీళ్ళు పెంచారని చెప్తున్నారు తల్లి, అదే వింతకుంది నాకు. అదే అవునమ్మా. సో ఇది దయచేసి మీరు మన నిరసన తెలపాలి, శాంతియుతంగా తెలపాలి. 3 నెలలు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. న్యాయబద్ధమైన మీ డిమాండ్లు పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. 2 రోజుల క్రితం మీ ధర్నాలో పాల్గొన్నాను. అక్కడ చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను. ఆ హామీకి నేను గాని తెలుగుదేశం పార్టీ కట్టుబడింది. ఓకేనమ్మా, వెళ్ళొస్తానమ్మా, ఉంటానమ్మా. కూర్చోండి. ఏంటమ్మా మెంబర్ అండి, ఒక్క నిమిషం కూర్చోండి. నేను లోపల రావచ్చా? ఒక్క నిమిషం మీరు ముందర రండి, నేను మధ్యలో కూర్చుంటాను. అలా పట్టుకోండి అమ్మా, అలా పట్టుకోండి, రిప్రజెంటేషన్ పట్టుకోండి. అలా పట్టుకోమ్మా తల్లి.
అంగన్వాడీ సెంటర్లపై జగన్మోహన్ ప్రభుత్వం దాడిని ఖండించండి. అంగన్వాడీ సెంటర్లపై జగన్మోహన్ ప్రభుత్వం దాడిని ఖండించండి. భయపడిస్తాము, కేసులు పెడతాము, జైలుకి బాబు గారిని అయితే జైలు పంపించారు. మీరు అందరూ చూసారు. నా పైన SC/ST కేసు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు నా పైన. వీళ్ళు ఇదే పనమ్మా ధైర్యంగా నిలబడి 3 నెలలు ప్రభుత్వం పోతుంది, మన ప్రభుత్వం వస్తుంది, ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నాది. సమస్యలు ఉంటాయి, సమస్యలు ఉండకుండా పోదు. కానీ మన సమస్యలు మనం కూర్చుని మనం పరిష్కరించుకోవాలి. ఒకసారి అవ్వచ్చు, 2 సార్లు 3 సార్లు కూర్చుని మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి. ఏ ఢిల్లీోడో తెల్లోడో చేయడు కదా ఇది. మొదటిగా మనందరం ఆంధ్రులమే కదా. ప్రభుత్వం కూడా పెద్ద మనసుతో సమస్యలను పరిష్కరించాలి. ఆనాడు కూడా బాబు గారు మీకు ఇబ్బంది ఉన్నట్టు కూర్చోబెట్టి ఏంటమ్మా ఎలా చేయాలి చెప్పండి అన్నా. చేయగలిగి చేసాము, చేయలేదమ్మా ఇప్పుడు కాదు, మన సంవత్సరం ద్వారా చేద్దాం. అమ్మా నేను ఒక్క మిమ్మల్ని అందరూ కోరుతున్నాను, మేము కూడా మనుషులమే. 10 నిర్ణయాలు 3 తప్పు అవుతాయి. నేను ఒకవేళ పొరపాటు చేస్తే పొరపాటు చేసి మేము చెప్పండి, మేము పరిష్కరిస్తాం. కానీ ఎన్నో దినం మీకు చాలా పవిత్రమైన భాష. బస్సు బిడ్డల్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటున్నారు, అది చూసుకోండి. మీకు మెరుగైన ట్రైనింగ్ కూడా ఇస్తాము, బిల్డింగ్స్ పక్కడబండి కడతాము, టెక్నాలజీ కూడా అందించి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం. తెలుసమ్మా, నాకు చెప్పారు. మా 3 నెలలు ఓపిక పెట్టు. ఇప్పుడు మీరందరూ రికార్డ్ చేశారు, కెమెరాలు ఉన్నాయి. మా వాడు లైవ్ లో రికార్డ్ చేశాడు. సో మీకు ఆ ప్రాబ్లం నా దగ్గర ఉండదు. ఎందుకంటే ఒక నిమిషం, పరదాలు ఈ ముఖ్యమంత్రిలా పరదాలు కట్టుకుని తిరగాల నా కోరిక లేదు. మళ్ళీ 29 ఎన్నికలు నేను రావాలి కదా. అప్పుడు మీరే అంటారు కదా, అయ్యా మీరు హామీ ఇచ్చారు ఎందుకు చేయలేదని అడుగుతారు కదా. ఆ పేరు నేను మీద పడదు. మీరు అదే అంటున్నారు కదా, గతంలో ఆయన ఇచ్చిన హామీ మీరు అడుగుతున్నారు. అదే చూసుకుంటాను. ఓకేనమ్మా.